శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల రాశిఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి శని ఏ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఏలినాటి శని మొదలైంది. కానీ గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు, రాహువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, కేతువు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక మిగిలినటువంటి గ్రహాలు రవి, బుధ, శుక్రులు వరుసగా మకర రాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట కుంభరాశి వాళ్ళకి ఈ మాసం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని పట్టుకున్నా కూడా విజయ పథంలో దూసుకు వెళ్ళటం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తుంది. ఏలినాటి శని కుంభరాశికి మొదలైంది కనుక మరి దాని తాలూకు దుష్పరిణామాలు ఉండవా, అన్ని రకాల విజయపథంలో దూసుకుపోవడం అనేటువంటిది ఎంతవరకు సాధ్యం అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి అధిపతి అయినటువంటి శని ఏలినాటి శని బాధల్ని కుంభరాశి మీద చూపించడు గనక, చూపించిన కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో మాత్రమే చూపిస్తాడు గనక ఆ అంశాలు ఏంటనేటువంటి విషయాన్ని మీకు తర్వాత తెలియచేస్తాను. కానీ వ్యవహార పరంగా కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ మంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటువంటి దిశగా ఈ మాసం అనేటువంటిది, ఈ మాసంలో శని సంచారం అనేటువంటిది గోచరిస్తోంది. ఇకపోతే ఈ గ్రహస్థితులను బట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి మంచి విద్యాయోగం కలుగుతుంది, మార్కులు బాగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారాలన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ఆ వ్యాపారాల్లో కూడా ఫ్యాన్సీ ఐటమ్స్, అలాగే చీరలు, వస్త్ర పరిశ్రమ, ఇనుము, నూనెలు, తోళ్ళు, స్టీలు ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, ఇటువంటి వ్యాపారాలు అలాగే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అభివృద్ధి పథంలో దూసుకెడతాయి. కారణం ఏంటంటే ఈ శనిగ్రహం మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచరించటం వలన శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఎవరైతే స్వర్ణ వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసంలో మంచి లాభాలు కలుగుతాయి. ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులకి అవార్డులు, రివార్డులు, మంచి ఆర్థిక పరిపుష్టి కూడా కలిగేటువంటి యోగ్యత ఉంది. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి మీడియా మిత్రులకి మంచి యోగదాయకమైన కాలం. హై రిస్క్ చేస్తారు, దానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా అభివృద్ధి పథంలో గోచరిస్తారు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతారు. వాళ్ళు అనుకున్న అంశాలని చాలా స్పష్టంగా చెప్పగలగటం అనేటువంటిది ఈ మాసంలో మీడియా వాళ్ళకి గోచరిస్తోంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలం. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు అనేటువంటివి ఈ మాసంలో స్పష్టంగా ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నూతన పదవీ యోగ్యత, అలాగే పదవి ఉన్న వాళ్ళకి జనాకర్షణ పెరగటం, రాజకీయంలో మంచి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు కూడా వస్తుంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, లాయర్స్కి పట్టిందల్లా బంగారమైనట్టుగా ఈ మాసం గోచరిస్తోంది. వాళ్ళ సొంత వృత్తుల్ని నూతనమైన పంధాలో సహజసిద్ధంగానే ఊహాత్మకమైనటువంటి క్రియేటివ్ వర్క్ చేసేటువంటి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ స్వయం వృత్తుల్లో అంటే స్వయం ప్రతిపత్తితో సంపాదించేటువంటి వృత్తుల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు, అగ్నిమాపక సిబ్బంది వారు, రక్షణ శాఖ వారు, సైన్యంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి.
వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని అందరూ గుర్తించటం కూడా జరిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది. అయినప్పటికీ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో, రక్షణ శాఖలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా రిస్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సమయానికి నిద్రాహారాలు ఉండనటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అంటే కుటుంబం కూడా పట్టించుకోకుండా డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తుంది. ఓవరాల్గా ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ మాసంలో ఖచ్చితంగా గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ చేస్తారు. అంటే మాకు సొంత ఇల్లు ఉంది, మేము ఎలా చేస్తామని అనుకోవద్దు. ఎవరైతే సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ మాసం అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండేటువంటి వాళ్ళకి సన్మానాలు లభిస్తాయి. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి మిత్రులు కూడా వీళ్ళకి తారసపడటం అనేటువంటిది జరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పి వంటివి బాధపెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈఎన్టీ సమస్యలు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకు గోచరిస్తోంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావటం, ఎక్కువగా నడవలసి రావటం, ఎక్కువగా తిరగవలసి రావటం అనేటువంటి పరిస్థితులు కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఈ రకమైన ఫలితాలని ఏలినాటి శని ఇవ్వటం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది. కుంభరాశి స్త్రీలకి ఈ మాసంలో అత్యద్భుతంగా ఉంది. కొత్తగా ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి కూడా జరుగుతుంది. అంటే పండగల నిమిత్తం, పబ్బాల నిమిత్తం నూతనంగా వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అలాగే మంచి క్షేత్రాలని, అలాగే మంచి తీర్థాలని దర్శించగలుగుతారు. చక్కగా పిక్నిక్స్, వినోద కాలక్షేపాలని చేయగలుగుతారు. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కూడా కుంభరాశి స్త్రీలకి ప్రత్యేకంగా ఈ మాసంలో గోచరిస్తోంది. కుంభరాశి స్త్రీలలో ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉంటారో సహజంగానే విశాలమైన దృక్పథం కలిగినటువంటి కుంభరాశి స్త్రీలు సహజంగానే 10 మందికి మేలు చేయాలి, 10 మందికి మేలు జరగాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కుంభరాశి స్త్రీలకి వాళ్ళ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలకి ఏమాత్రం ఆటంకం జరగకుండా కుటుంబ సభ్యులు కూడా సహకరించడం అనేటువంటిది గోచరిస్తోంది. అలాగే కుంభరాశి స్త్రీలు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి పదవి యోగ్యత కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. కారణం ఏంటంటే రాశ్యాధిపతి అయినటువంటి శని వ్యయభావంలోకి వచ్చినప్పటికీ కూడా సొంత రాశిలో సంచరించడం వలన ఖచ్చితంగా పదవినివ్వగలుగుతాడు. కుంభరాశి స్త్రీలకి ఈ స్త్రీలకి స్త్రీగ్రహ కారకమైనటువంటి గ్రహాలన్నీ కూడా మంచి ఉచ్చస్థానాల్లో ఉండడం వలన వీళ్ళకి నూతన వస్త్రాభరణాలు, నూతన గృహ వాహన సౌఖ్యాలు కూడా ఈ మాసంలో ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కోర్టు కేసులు రీత్యా ఇబ్బంది పడేటువంటి కుంభరాశి స్త్రీలకి ఊరట కలుగుతుంది. వాళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం అనేటువంటిది కూడా సంభవిస్తుంది. అలాగే అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం. పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అన్నీ బాగున్నప్పటికీ కుంభరాశి స్త్రీలకి ముఖ్యంగా ఈ మాసంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి. జాయింట్ పెయిన్స్, మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటి పెయిన్స్ కనపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. గర్భ సంబంధమైన సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. కనుక ఇటువంటి అనారోగ్య సమస్యలు ఎవరికైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బాగోనప్పుడు వచ్చేటట్లయితే వెంటనే వైద్య సదుపాయాన్ని, వైద్య సలహాని తీసుకోవటం అనేటువంటిది కుంభరాశి స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కుంభరాశి వాళ్ళు పరిగణనలోకి తీసుకుని చక్కగా వాళ్ళ సొంత వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వాళ్ళ వ్యవహారాల్లో విజయపథంలో దూసుకుపోయేటువంటి పరిస్థితిగా ఈ మాసం గోచరిస్తోంది. కానీ ఏలినాటి శని రీత్యా కించిత్ అనారోగ్య సమస్యలు ఉన్నాయి గనక, కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు ఉన్నాయి గనక వాటిని తీర్చుకోవడానికి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను గనక చేయగలిగితే చాలా సునాయాసంగా వీటి నుంచి బయటపడగలుగుతారు. వాటిల్లో మొదటిగా మీరు మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ప్రతి ఏకాదశి రోజున కానీ, శనివారం రోజున కానీ శివాలయంలో శివుడికి అభిషేకం జరిపించండి.
ఇలా జరిపించలేనటువంటి వాళ్ళు శివాలయంలో ప్రతి శనివారం కానీ ఏకాదశి రోజున కానీ 21 సార్లు శివాలయం చుట్టూతా ప్రదక్షిణం చేయండి. అంత చేయలేనటువంటి వాళ్ళు కనీసం 11 సార్లు ప్రదక్షిణం చేయండి. మీ శక్తి కొలది శివాలయంలో గనక ఏకాదశి రోజున కానీ శనివారం నాడు కానీ ప్రదక్షిణ చేయగలిగితే ఏలినాటి శని ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. ఎవరైతే కుంభరాశి వాళ్ళ సంతాన అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళకి కుక్కలకి ఆహారం పెట్టండి, పాలు పోయండి. అలాగే ఆర్థికాభివృద్ధి కోరుకునేటువంటి కుంభరాశి వాళ్ళు శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకికి మధ్యాహ్నం పూట ఆహారాన్ని పెట్టగలిగితే ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి. ఆ సింధూరాన్ని నుదుటను ధరించండి. దానివలన ఏలినాటి శని బాధలు మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉండవని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే నువ్వుల ఉండలు, అంటే నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి నువ్వుల ఉండలు 10 మందికి పంచిపెట్టండి. లేదా కనీసం ఆవులకి కానీ వేయండి. లేని పక్షంలో పారే నీళ్లలో ఈ నువ్వుల ఉండాలని 8 నువ్వుల ఉండాలని వేసేటట్లయితే మీకు శని బాధలన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక ముఖ్యమైన రెమెడీ అంటే మీ దగ్గరలో ఒకవేళ జమ్మి చెట్టు కనుక ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకి కాసిన నీళ్లు పోసి 11 ప్రదక్షిణాలు చేయగలిగేటట్లయితే శనీశ్వరుడి అధివృక్షమైనటువంటి జమ్మి చెట్టుకి ఈ సేవ చేయటం వలన, నమస్కరించడం వలన శని బాధలు తొలగిపోతాయి. అలాగే మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. ఇలా నేను చెప్పిన పరిహారాల్లో మీకు ఎన్ని కుదిరితే ఎంత చేయగలిగితే అంత చేసేటట్లయితే కుంభరాశి వాళ్ళకి సహజంగానే గ్రహస్థితులు బాగున్నాయి కనుక, టైం బాగుంది కనుక దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ పరిహారాల వలన మరింత విజయపథంలో దూసుకుపోతారని, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని, నూతన పదవి యోగ్యతల్ని పొందాలని ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.